మిరపకాయ బజ్జీ ఏ విధంగా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. అందరికీ తెలిసిన విషయమే ఇది, కానీ ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారు కదా అని ఆ ఉద్దేశంతో చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిందండి శనగపిండి, ఒక 2 స్పూన్ల బియ్యపిండి, తగినంత ఉప్పు, వాము, చింతపండు పేస్టు, వాము, ఉప్పు, శనగపిండి పేస్ట్, ఈ 4 కూడా మిక్సీ పట్టానండి. మిరపకాయలు తీసుకొని పెద్ద మిర్చి ఈ విధంగా చీల్చానండి. చివరి దాకా కాకుండా లాస్ట్కి ఇలా ఘాటు పెట్టేసి వదిలేసాను. ఈ మిక్సీ పట్టిన పౌడరు, ఈ పొడి ఇందులో కూర్చానండి. శనగపిండిని కలుపుకున్నానండి. దీనిలో ఇష్టమైన వాళ్ళు వంట సోడా ఉపయోగించుకోవచ్చండి. ఈ విధంగా శనగపిండిలో ముంచి ఆయిల్లో వేయాలి. మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.